మెగా9 టీవీ నేను కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పలు అభివృద్ధి పనులపై రేవంత్ రెడ్డి సమీక్ష. ఓసీ పునరుజ్జీవనం, హైడ్రాపై చర్చించనున్న సీఎం. జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం పండించాం. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామన్న ఉత్తమ్. జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ భేటీ. తాజా రాజకీయాలు, కేసులపై చర్చ. మేడ్చల్ మల్కాజ్గిరిలో అవినీతి ఎస్ఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. పద్మ పురస్కారాల ప్రధానోత్సవం రాష్ట్రపతి భవన్ లో కనుల విందుగా జరిగింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 139 మందికి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. వారిలో 71 మందికి సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలను ప్రదానం చేశారు. మిగిలిన వారికి త్వరలోనే అందజేయనున్నారు. ప్రముఖ వైద్యుడు దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారాలను అందుకోగా, సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ, కళారంగంలో మిర్యాల అప్పారావు పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించారు. మొత్తం 7 తెలుగు వారికి ఈ ఏడాది పద్మ పురస్కారాలు లభించగా, వారిలో తొలి విడత 4 అవార్డులను అందుకున్నారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. కాగా పద్మ అవార్డుల ప్రధానోత్సవానికి బాలకృష్ణ తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో హాజరయ్యారు. మరోవైపు నటుడిగా సినీ రంగానికి బాలకృష్ణ సేవలను గుర్తించి కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండలోని బక్కతాయికుంట వద్ద 20.22 కోట్ల అంచనాతో బక్కతాయికుంట లిఫ్ట్ ఇరిగేషన్, 6.8 కోట్లతో పునుగోడు ఎత్తిపోతల పథకం, 19.91 కోట్లతో నర్సింగ్ బట్ల ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కు ఎదుల ద్వారా నీరందించేందుకు 1800 కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులు మొదలు పెట్టామన్నారు. అనంతరం పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని, ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కేసీఆర్ అర్థముండి మాట్లాడుతున్నావా? ఇవాళ కేసీఆర్ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత 14 మంది నీ కుటుంబ సభ్యులు పోయి సోనియా గాంధీ కాలు మొక్కి, నువ్వు సోనియా గాంధీ తెలంగాణ దేవతవమ్మ, నువ్వు లేకుంటే తెలంగాణ రాకుండా అని చెప్పి, తర్వాత 2 అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి అయిన మోసం మాటలతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తా 400 కాదు 10,000 అబద్ధాలు ఆడిండు. కానీ తర్వాత అసెంబ్లీలో కూడా ఒక మాట అన్నాడు ఫస్ట్ డే రోజు. నేను ఒకటి చెప్తున్నా, చరిత్రలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత, ఆమె లేకుంటే ఎప్పటికి కూడా తెలంగాణ రాదు. ఇవాళ హైదరాబాద్ తో కూడా తెలంగాణ ఇచ్చింది అని చెప్పి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పండని పంట, 10 ఏళ్ల తెలంగాణలో పండని పంట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించినాం. సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. ప్రతి గ్రామ పంచాయతీలో చివరి రైతు దగ్గర చివరి గింజ కొనే వరకు కూడా సమర్థవంతంగా ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదే విధంగా మరి వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు రేషన్ వ్యవస్థను ఏ విధంగా నడిపించిందో ఇప్పుడు ఎట్లా నడుస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఉన్నప్పుడు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీరు జాగ్రత్తగా వినాలి, వేదిక పెద్దలు కూడా వినాలి. గత టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు కొత్త వాళ్ళకి ఇవ్వలేదు. ఏదైనా మునుగోడు బై ఎలక్షన్ వస్తానో, ఏదైనా అది హుజురాబాద్, ఎక్కడది హుజురాబాద్ బై ఎలక్షన్ వస్తే అక్కడ రేషన్ కార్డు ఇచ్చింది. కానీ సాధారణంగా రేషన్ కార్డు ఎక్కడ కూడా కొత్తగా ఇవ్వలే. పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులను చేర్చలే. రేషన్ లో దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు. సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇచ్చిన దొడ్డు బియ్యంలో 75 నుంచి 80% దొడ్డు బియ్యం ఎవరు తినలేదు.
ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ఎన్సాన్పల్లిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 468 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వైష్ణవిని మంత్రి అభినందించి సత్కరించారు. హుస్నాబాద్ ప్రాంతానికి వైష్ణవి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని మంత్రి అన్నారు. అనంతరం ఆమె చదువుకు ఏ అవసరం ఉన్నా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. హుస్నాబాద్ బిడ్డ వైష్ణవి 470కి 468 మార్కులు సాధించి ఈ ప్రాంత విద్యార్థులందరికీ ఒక స్ఫూర్తిదాయకమైంది. ఈరోజు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఎవరి మీద ఆధారపడకుండా తమ కుటుంబాన్ని కష్టపడి పెంచిన తల్లిదండ్రుల్ని భవిష్యత్తు కుటుంబాన్ని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా వైష్ణవిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. తప్పకుండా ఆమె చదువుకు సంబంధించిన భవిష్యత్తులో ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు. కానీ ఎక్కడైనా అవసరం ఉంటే తప్పకుండా నేను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంటా. మొన్న కూడా మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే సంబంధించిన దాదాపు 150 మంది ర్యాంకర్స్కు అందరూ కూడా ఫెలిసిటేషన్ చేసినాం. దీని విషయం ఏంటంటే, ఎక్కడైతే బాగా మెరిట్గా చదువుకుంటారో వాళ్ళను ప్రోత్సహించడం ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ఆ విధమైన ఆలోచన రావాలని, మాకు కూడా మెరిట్ వస్తే సన్మానం జరుగుతుంది అనేటువంటి ఆలోచన రావాలని కోరుకుంటూ మరొకసారి వైష్ణవికి అభినందనలు. వాళ్ళ తల్లిదండ్రులు అటువంటి కష్టపడి చదువుకునే అవకాశం ఇచ్చి పిల్లలు 10వ తరగతి చదువుతుంది. ఆమె కూడా ర్యాంక్ రావాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మంత్రి పొంగులేటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అశ్వారావుపేటలో మంత్రి మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ని ప్రారంభించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 37,50,00,000తో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి భవనాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక శ్రీశ్రీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ తప్పుల తడక అని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. ధరణి ముసుగులో రైతు బంధు ద్వారా ప్రజాధనాన్ని బడాబాబులు లూటీ చేశారన్నారు. ఈ భూభారతి చట్టం గురించి, ఈ భూభారత చట్టంలో ఉన్న అంశాల గురించి, గతంలో ధరణితో ఈ 117 యాక్ట్ ఉన్న ఈ గిరిజన ప్రాంతంలో ప్రజల పడ్డ ఇబ్బందుల గురించి నిత్యము ప్రజలకి అందుబాటు సమస్యలు ఇది. ఆనాటి ధరణి చట్టంలో ఆ సమస్యలని పరిష్కరించలేకపోతున్నామే అని ఆవేదన పడ్డ సందర్భాలు నాతో చెప్పి కోకోలలో ఉన్నాయి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇది గిరిజన ప్రాంతం, ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు గిరిజనేతరులు తరతరాల నుంచి అన్నదమ్ముల్లా అన్న చెల్లెలలా జీవిస్తున్న ఈ ప్రాంతంలో ఈ మాయదారి ధరణి వచ్చిన తర్వాత ఈ 117 యాక్ట్ ఉన్న ఈ ప్రాంతంలో కులాలకి మతాలకే కాకుండా భార్య భర్తల మధ్య, అన్న తమ్ముళ్ల మధ్య, అన్న చెల్లెల మధ్య ద్వేషాన్ని పెంచే విధంగా, శాశ్వత శత్రువులుగా చేసుకునే విధంగా ఈ చట్టంలో, ఆనాటి చట్టంలో ఉన్న లొసుకుల కారణంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధమైన చట్టాన్ని, ఈ భూభారతని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈనాడు ఈ నెల 14వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేసిన సంగతి కూడా మీకు తెలియదు కాదు. వైఎస్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కీలక భేటీ జరగనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడం, ప్రజా సమస్యలపై పోరాటాలను కొనసాగించడం వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాయపడ్డారు. దీంతో ఆయన కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ట్విట్టర్ వేదికగా అభిమానులకు, శ్రేయోభిలాషులకు తెలియజేశారు. అంతేగాక త్వరలోనే తన పాదాలపై తాను నడుచుకుంటూ వస్తానని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్లో జిమ్లో వర్కౌట్ చేస్తుండగా వెన్నుపూసలో సమస్య తలెత్తిందని తెలిపారు. దీంతో వైద్యులను సంప్రదించగా కోలుకునేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందని, చివరగా త్వరలో
త్వరలోనే సొంత కాలపై నడుచుకుంటూ వస్తానని ఆశిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత రాసుకొచ్చారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా లెక్క చేయకుండా, ఎండను కూడా లెక్క చేయకుండా రజతోత్సవ సభను ప్రజలు బీఆర్ఎస్ విజయవంతం చేశారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు ధన్యవాదాలు అన్నారు. ట్రాఫిక్ జామ్ అయినా, అడ్డంకులు సృష్టించినా లెక్క చేయకుండా వచ్చారని తెలిపారు. కొందరు ప్రభుత్వ వైఫల్యాలు గుర్తించకుండా కేసీఆర్ పై వ్యక్తిగతంగా విమర్శించడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ గారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది తప్ప వారి ఆనవాళ్ళని చెరిపేయడం కానీ ఇంకేం చేయడం కూడా ఎవరి వల్ల కాదు. నిన్న కేసీఆర్ గారు చెప్పారు. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మనమే వస్తామని కూడా చెప్పారు. పోలీస్ మిత్రులకు కూడా చెప్పారు, అనవసరంగా కేసులు పెట్టకండని, మీ డ్యూటీలు మీరు చేయండి, మీరు రాజకీయం చేయొద్దని కూడా చెప్పారు కేసీఆర్ గారు. ఒక పక్క హితవు చెప్పారు, ఒక పక్క రైతులకు ధైర్యాన్ని ఇచ్చారు, విద్యార్థులకు ధైర్యాన్ని ఇచ్చారు, సోదరీమణుల మహిళలకు చెప్పారు. అందరినీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీటింగ్కి వచ్చిన వాళ్ళనే కాకుండా టీవీల దగ్గర ఉన్న వాళ్ళని కానీ బయట ఉన్న ప్రదేశాల్లో ఉన్న అందరికీ కూడా అర్థమయ్యేటట్టు తను ఏం చేయబోతున్నారో, ఈ రాష్ట్రం ఏం కోల్పోయిందో కళ్ళకు కట్టినట్టు చెప్పి అన్నిట్లా ఫెయిల్ అయిందని చెప్పేసి ప్రజలతోని ఫెయిల్ 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 అని అనిపించగలిగారు కేసీఆర్ గారు. ఇవంతా ఈ సభ సక్సెస్ అయింది, బ్రహ్మాండంగా సూపర్ హూపర్ హిట్ అయిపోయింది. దీన్ని చూసి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ వాళ్ళ గుండెల్లో ఒక వెన్నుల్లో చలి వణుకు పుట్టింది. ఇంత పెద్ద సభ జరిపారు, ఎన్ని అడ్డంకులు సృష్టించినా రారు అనుకున్న జనాన్ని కూడా వచ్చారు. ఏపీలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ అన్నారు పీలా శ్రీనివాసరావు. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరముగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకొని అత్యధిక స్థానాల్లో కూటమి విజయకేతనం ఎగరవేసిందన్నారు. ప్రధానంగా విశాఖపట్నంలో వాటర్ సమస్య ఏదైతే కార్పొరేషన్లో ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ రోజు వరకు కూడా జీవీఎంసీలో ప్రజలు ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా మనం వాటర్ సప్లై ఇవ్వలేకపోతున్నాం అని ఒక ఆలోచన లేకుండా ఈ 4 సంవత్సరాలు నడిపారు. దాన్ని తొందరగా రివ్యూ చేసి ఏదైతే ప్రజలకి వర్షాకాలాన్ని వాటర్ ఇవ్వడం కాదు, ఎండాకాలాన్ని కూడా వాటర్ సప్లై పూర్తిగా ఇచ్చే బాధ్యత ఉంది. ఎన్ని రోజులు కౌన్సిల్లో గొడవ చేసినా లైట్లు వెలగకపోతే మొత్తం ఏదైతే వైఎస్ఆర్ పాలనలో మమ్మల్ని నోరు మూసే పరిస్థితి చేశారో వాళ్ళందరినీ బాధ్యతతో లైట్లు ప్రతి ఈది లైట్ కూడా గ్రామ వేస్గా, ఎందుకంటే నేను గ్రామ ప్రాంతం నుంచి వచ్చాను. సిటీలో బీచ్ రోడ్లో లైట్లు అడగడం కాదు, ప్రతి పల్లెటూరులో లైట్ వెలిగినట్టు నాకున్న అవకాశంలో బాధ్యత తీసుకుంటాం. గత చంద్రబాబు నాయుడు గారి టైంలో టోటల్గా ఒక నెట్వర్క్ నడిచేది. వార్డు వేజ్లో సుమారు 200 లైట్లుంటే ఆ ఫోన్ నెంబర్తో సెల్లో కొడితే అక్కడ వచ్చేది. ఆ సిస్టాన్ని కూడా మూసింది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. చంద్రబాబు పాలనపై విమర్శలు చేశారు మాజీ ఎంపీ చింతామోహన్. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అమరావతి నిర్మాణం చేస్తున్న చంద్రబాబుకి యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండడం బాధాకరమన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ చింతామోహన్ నిరసనకు దిగారు. యూనివర్సిటీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్లను పర్మనెంట్ ఉద్యోగులు గుర్తించాలన్నారు. అలాగే ప్రతి నెల ఉద్యోగులకు జీతాలు సక్రమంగా అందజేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులందరికీ స్కాలర్షిప్లను వెంటనే, మెస్ బిల్లులను వెంటనే, మెస్ బిల్లులను వెంటనే, విద్యార్థులందరికీ స్కాలర్షిప్లను వెంటనే, యూనివర్సిటీలో పనిచేసే ఎన్ఎంఆర్ ఉద్యోగస్తులను వెంటనే. గడియారం కింద తెల్లటి భవనం ప్రక్కన నిలబడి కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తున్నాం. ఏంటి ఆ నిరసన అంటే, తిరుపతి రాజధాని నగరం కావాలని ఎన్జి రంగా గారు, తరిమెల నాగిరెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ డిమాండ్ చేశారు. తిరుపతి రాజధాని కానికుండా నీలం సంజీవ్ రెడ్డి దాన్ని కర్నూలుకు తీసుకెళ్ళాడు. కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో మనందరికీ తెలుసు. నీలం అది చేసి ఈ భవనానికి గడియారం కింద నీలం సంజీవరెడ్డి భవన్ అని పేరు పెట్టున్నారు. ఆ భవన్ పేరు తీసేసి తిరుపతి రాజధానికి అన్యాయ భవన్ అని పేరు పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. తిరుపతికి జరుగుతున్నటువంటి అన్యాయాలు ఒక్కొక్కటి కాదు. తిరుపతికి రావాల్సినటువంటి రాజధాని పోయింది, తిరుపతికి రావాల్సినటువంటి క్రికెట్ స్టేడియం ఆగిపోయింది,
తిరుపతికి రావాల్సిన మన్నవరం బెల్ ఫ్యాక్టరీ ఆగిపోయింది. తిరుపతికి రావాల్సినటువంటి దుగరాజపట్టణ ఓడరేవు ఆగిపోయింది. మరి తిరుపతికి ఏం జరుగుతూ ఉంది? అన్యాయం జరుగుతూ ఉంది. అందరూ జనాలు చూస్తూ ఉన్నారు. ఈరోజు అమరావతికి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థి 1,00,000 కోట్ల రూపాయలు నేను తెస్తాను అంటున్నాడు. నువ్వు 1,00,000 కోట్లు తెచ్చుకో, 50 లక్షల కోట్లు తెచ్చుకో, ఏడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వయా. ఫస్ట్ నువ్వు 1,00,000 కోట్లు అమరావతి సంగతి పక్కన పెట్టు. నువ్వు చదువుకున్న యూనివర్సిటీలో 3 నెలలుగా జీతాలు లేవు, వాళ్ళకి జీతాలు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో షామీర్పేట ఎస్ఐ పరశురాం రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కాడు. ఓ ఆయిల్ కంపెనీకి చెందిన వంట నూనెలను అక్రమంగా కొన్నారని ఓ వ్యక్తిపై ఎస్ఐ పరశురాం అభియోగం మోపి తరచూ స్టేషన్ కు పిలిపించి విచారణ పేరుతో వేధిస్తున్నాడు. ఈ కేసు విషయంలో ఫేవర్ చేయాలంటే 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆ మొత్తాన్ని బాధితుడు తీసుకొచ్చి ఎస్ఐ కారులో పెట్టాడు. ఆ తర్వాత ఇచ్చిన డబ్బులో 20,000 తక్కువగా ఉన్నాయని మరో 2,000 కానిస్టేబుల్ కు ఇవ్వాలని చెప్పాడు. స్టేషన్ కు వచ్చిన తర్వాత ఆ డబ్బులను తన పక్కన ఉన్న డస్ట్బిన్ లో పెట్టాలని సూచించాడు. అయితే అంతకు ముందే బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో సోమవారం డస్ట్బిన్ లో డబ్బులు పెట్టిన తర్వాత ఎస్ఐ పరశురాంను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సాగునీటి రంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు మాజీ మంత్రి కేటీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న వివక్షను, జల దోపిడీని ప్రజలకు అర్థమయ్యే భాషలో సులువుగా వివరించిన మేధావి మన విద్యాసాగర్ రావు అని కేటీఆర్ కొనియాడారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారి ఆహ్వానం విద్యాసాగర్ రావు గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా సేవలందించారు. అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో విలువైన సలహాలు, సూచనలు అందించారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఇందిరా మహిళా భవన్లో లైబ్రరీ ఏర్పాటు చేయాలని బీజేపీ శ్రేణులు కోరారు. అలాగే మల్కాజ్గిరి ప్రైమరీ హెల్త్ సెంటర్ ని మల్కాజ్గిరిలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆధ్వర్యంలో సర్కిల్ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటి పర్మిషన్ ఇచ్చే సమయంలో లైబ్రరీ సెస్ వసూలు చేస్తారు, కానీ లైబ్రరీ నిర్మించడం పట్ల అధికారులు చొరవ చూపించడం లేదని కార్పొరేటర్ శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరిలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు, విద్యార్థినులకు లైబ్రరీ యొక్క అవసరం ఉంది. లైబ్రరీని మల్కాజ్గిరి చౌరస్తాలో ఉన్నటువంటి మహిళా భవన్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా లైబ్రరీని తీసుకొచ్చి ఆ మీద ఉన్నటువంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్కి స్టడీ రూమ్ కింద కూడా మారిస్తే మల్కాజ్గిరిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మా డిమాండ్ వెంటనే ఇందిరా మహిళా భవన్లో లైబ్రరీని పెట్టి తీరాలి. 2 మరి పిహెచ్సి, మల్కాజ్గిరి పిహెచ్సి కూడా ఎక్కడో మల్కాజ్గిరి అర్బన్ పాపులేషన్కి మరి వాళ్ళు సర్వీస్ చేయాల్సి ఉండగా ఆ పిహెచ్సిని తీసుకెళ్ళి ఎక్కడో నేరేడ్మెట్లో గత ఎంతో కాలంగా పెట్టారు. మరి ఆ లైబ్రరీని మల్కాజ్గిరిలోకి షిఫ్ట్ చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి సివిక్ బాడీ అయినటువంటి జిహెచ్ఎంసీదే ఈ బాధ్యత కూడా. అంటే మీరు ఒక బిల్డింగ్ ప్లేసో, హాస్పిటల్ కావాల్సిన ప్లేసో, బిల్డింగో చూపించాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీదే. సివిక్ బాడీ అయినటువంటి జిహెచ్ఎంసీ నిమ్మకు నీరెత్తిగా ఉండడము, ఇప్పుడు కూడా హాస్పిటల్ సంబంధించి ఒక్క ప్లేస్ కూడా చూపించకపోవడము, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం స్ట్రీట్ లైట్లు పెట్టుకోవడానికి కానివ్వండి, ఎంటమాలజీ సిబ్బందికి కానివ్వండి, ఇలా అనేక రకాల బిల్డింగ్ల అవసరాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధి చెందిన సిద్ధుల గుట్టపై చిరుతపులి సంచారం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. ఆలయ సభ్యులతో పాటు భక్తులకు గత నెల క్రితం గుట్టపై చిరుత సంచరిస్తున్నట్లుగా కనబడిందని కొంతమంది చెబుతున్నారు. అయితే కొంతమంది భక్తులు ఆలయానికి వెళ్లిన సమయంలో సిద్ధుల గుట్టపై అటుగా వెళుతున్న చిరుతపులి కనపడింది. దీంతో కొంతమంది భక్తులు సెల్ ఫోన్లో వీడియో తీశారు. ఆలయ కమిటీ సభ్యులు జిల్లా ఫారెస్ట్ అధికారులకు చిరుతపులి సంచారంపై సమాచారం ఇచ్చారు. కాగా గుట్ట పైకి భక్తులు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు సూచిస్తున్నారు.
అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని హత్య చేయించాలని 15 లక్షల సుపారీ ఇచ్చేందుకు సిద్ధమైంది ఓ మహిళ. ఈ కేసులో మహిళతో పాటు మరో 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని గాన్పూర్ గ్రామానికి చెందిన సాడెం కుమార్, రేణుకలు భార్యాభర్తలు. రేణుకకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామ సమీపంలోని లలితమ్మ గుడిలో పూజారిగా పనిచేసే కాంపల్లి మహేష్ తో పరిచయం ఏర్పడింది. క్రమంగా వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త కుమార్ తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, రేణుక భర్తను హత్య చేయించడానికి ప్లాన్ వేసిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ నెల 21న ఉదయం విచక్షణారహితంగా కుమార్పై దాడి చేశారని, ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఎవరైతే ఇప్పుడు గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడో అతని వైఫ్ మెయిన్లో అక్యూజ్ ఉన్నట్టుగా తెలిసింది. సో ఆ లేడీకి అక్యూజ్ మహేష్కి గత 4 సంవత్సరాలుగా ఒక ఇల్లీగల్ అఫేర్ ఉంది. అండ్ దాంతో ఈ హస్బెండ్ని అడ్డు దొరికించుకొని అతని జాబ్ని తీసుకొని అతనికి వచ్చే కాంపన్సేషన్ తోటి వీళ్ళిద్దరూ సెటిల్ అయిన వాళ్ళకి ప్లాన్ తోటి వీళ్ళిద్దరు కలిసి ఒక 15 లక్షల రూపాయలు సుపారీకి ఒక గ్యాంగ్ని మాట్లాడడం జరిగింది. ఆ గ్యాంగ్లోకి ఇతని ఫోటోగ్రాఫ్ ఇచ్చి ఇతని చంపాలని చెప్పేసి ఇతను వెళ్ళే రూట్ మొత్తం కూడా స్వయంగా మనకు విక్టిమ్ వాళ్ళ వైఫ్ అండ్ అక్యూజ్ మహేష్ కలిసి ఆ గ్యాంగ్ మొత్తం చూపించి ఒక పథకం పని 21st రోజు మార్నింగ్ ఆ డేట్ ఫిక్స్ చేసుకుని అక్యూజ్ స్వయంగా అక్కడ ఉంది. అండ్ విక్టిమ్ వాళ్ళ వైఫ్ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి ఎప్పుడైతే ఇంట్లోంచి బయలుదేరాడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా అక్యూజ్కి ఇవ్వడంతో వాళ్ళు ఫరీద్పేట గ్రామ సమీపంలో గల ఈ ప్లేస్లో ఎక్కడ శ్రీకాకుళంలో వాళ్ళని ఆపి ఈ అటెంప్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను అధిష్టానం తగిన గుర్తింపునిస్తుందని ఏఐసిసి కార్యదర్శి పి విశ్వనాథం పెరుమాల్ అన్నారు. కరీంనగర్లో జరిగిన పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో పెరుమాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డీసీపీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణను అభినందించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలను సందర్శించడం జరిగిందని తెలిపారు. తెలంగాణలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించబడుతుందని పెరుమాల్ తెలిపారు. Party is ultimate. Party is ultimate. Party, we have difference of office bearers. The President, Makesh Kumar Gowdu, respected our President is there. He is coming from Youth Congress. He is coming from NSY. He have very good political background. He done a wonderful job in Telangana Pradesh Congress Committee. Our beloved Chief Minister, respected Honorable Chief Minister, highly intelligent Chief Minister, highly knowledgeable Chief Minister, highly visionary Chief Minister, my excellent Honorable Chief Minister, Revendra Reddy Garu is done a wonderful job. The state of Telangana. EV Bulletin updates. Keep watching Mega 9 TV.